ఎస్ ట్రేడర్స్ నిఫ్టీలో ఈరోజు ఎక్స్పైరీ ఉంది. ఒకసారి ఈ లెవెల్స్ చూద్దాం. మన ఫిబొనాసీ లెవెల్స్ ప్రకారం నిన్న నేను మన ఫిబొనాసీ లెవెల్స్ ప్రకారం తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా పిన్ టు పన్ టచ్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చేసింది సెకండ్ లెవెల్ నుంచి. ఓకే, అది ఈ ఫిబొనాసీ లెవెల్స్ ఏ విధంగా తీసుకోవాలనేది ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవి చెక్ చేయండి ఒకసారి, మీకు కూడా అర్థమవుతుంది. ఈరోజు చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి ఈ వీడియోలో ఫిబొనాసీ లెవెల్స్, ఈ లెవెల్స్ గమనించండి ఒకసారి. ఈరోజు ఎక్స్పైరీ ఉంది కదా, ఈ లెవెల్స్ ప్రకారం ఎలా మనకి రీటెస్ట్ చేస్తుంది, ఎక్కడి నుంచి టెస్ట్ చేసుకొని పై నుంచి కిందికి వస్తుంది, కింది నుంచి పైకి వెళ్తుంది. ఈ లెవెల్స్ అప్ సైడ్, డౌన్ సైడ్ రెండు సైడ్లు మనకి ఈ లెవెల్స్ ఫిబొనాసీ ద్వారా తీసుకుంటాం. ఇవే లెవెల్స్ని మనం గమనిస్తూ వెళ్తూ ఉండాలి ఖచ్చితంగా. మనకి పైనుంచి టచ్ చేసినప్పుడు కిందికి వస్తుంది, ఇక్కడ కింది లెవెల్స్ నుంచి పైకి వెళ్తుంది. మార్కెట్ కింద ఉన్నప్పుడు అప్ సైడ్ చూడాలి, పైన ఉన్నప్పుడు కిందికి చూడాలి. కానీ అంటే సినారియో ప్రకారం, మనకి బ్రేక్అవుట్ల ప్రకారం, ఒకవేళ ఇక్కడ మంచి బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ వెంటనే రెసిస్టెన్స్ ఉంది, దాని కింద నుంచి మళ్ళీ డౌన్ సైడ్ ప్లాన్ చేయాలి. ఇక్కడ బ్రేక్ ఇచ్చింది కిందికి, డౌన్ సైడ్ ప్లాన్. అదే రకంగా ఇక్కడ ఇవే లెవెల్స్ ప్రకారం అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్స్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. అబ్జర్వ్ చేసిన తర్వాత కామెంట్ చేయండి. ఓకే, అయితే సినారియో ఏంటంటే మనకి ఇది న్యూట్రల్గా ఉంది నిన్నటి క్లోజింగ్ ప్రైజు. ఆ తర్వాత కింద ఇది అంతకుముందు రోజు, అంటే ఇదే రోజు థర్స్డే, నిన్న మండే అయిపోయింది. థర్స్డే రోజు మనకు ఫ్రైడే మార్కెట్ లేదు. థర్స్డే క్లోజింగ్ ప్రకారం ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఒకవేళ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి ఇట్లాగే పైకి వెళ్ళి ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 24 355 ఇంతవరకు వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుందా, ఇది క్లోజింగ్ ప్రకారం మళ్ళీ ఆల్రెడీ ఒకసారి కిందికి టచ్ చేసి కిందికి వచ్చింది. మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ దీన్ని టచ్ చేసుకొని కిందికి వస్తుందా, లేదంటే ఇది బ్రేక్ చేస్తుందా, బ్రేక్ చేసి అంత ముందుకున్న ఇంకా ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడి వరకు వెళ్తుందా, 24,580 24,600, అంటే ఈ రోజే ఎక్స్పైరీ రోజే వెళ్తుందని కాదు, సినారియో అట్లా ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకవేళ లేదు, ఈ ఇది ఏదైతే ఉందో సపోర్టు, ఈ సపోర్టు కిందకి మనకి వచ్చేసింది ఈరోజు మార్కెట్, అంటే ఆఫ్టర్నూన్ తర్వాత, ఆ తర్వాత లెవెల్స్ ఇవి చూసుకోవచ్చు. ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి క్లోజింగ్ ప్రైస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ క్లోజింగ్ ప్రైస్ ప్రకారం కిందికి వచ్చేస్తుంది. ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, ఇది మనకి ఎప్పుడు చూసుకోవాలి, ఈ క్లోజింగ్ ప్రైస్ థర్స్డే క్లోజింగ్ ప్రైస్ కిందికి వస్తే మనకు మిగతా క్లోజింగ్ ప్రైస్ల ప్రకారం ఈ లెవెల్స్ ప్రకారం, ఈ లెవెల్స్ మాత్రం ఈ రోజుకి మాత్రమే, ఈ థిక్లో ఉన్నాయి కదా, ఇవి ఈ రోజుకి మాత్రమే, ఈ లైన్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే, అలాగే సెన్సెక్స్లో కూడా ఈ రోజు వరకు మాత్రమే లెవెల్స్, ప్లస్ ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకున్న తర్వాత మరి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుందా ఈరోజు గమనించండి ఒకసారి. ఒకవేళ మంచిగా మొమెంటం చాలా స్పీడ్గా ఉందంటే మాత్రం ఈ నెక్స్ట్ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ వరకు ఉంది, మరి సెన్సెక్స్లో చాలా మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే నిఫ్టీలో కూడా ఇక్కడ నుంచే సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి లేస్తే మాత్రం ఇక్కడ 24,355 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒక 300 పాయింట్స్ అట్లీస్ట్ ఎంత ఉంది ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్, ఇక్కడ నుంచి 24,000 నుంచి 24,355, అంటే 300 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈరోజు సపోర్ట్ తీసుకొని కనుక పైకి వెళ్తే. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూడండి, ఒక క్లోజింగ్ ప్రైజు ఇక్కడ ఎక్కడ ఉంది, ఇది థర్స్డే కదా, థర్స్డే క్లోజింగ్ ప్రైస్ మనకి ఇక్కడ ఉంది. అయితే ఈ క్లోజింగ్ ప్రైస్ని ఇంకా దాటలేదు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఇంకా కింద క్లోజ్ అయింది, కానీ మళ్ళీ దాని లోపలనే వచ్చి క్లోజ్ అయింది కనుక ఇది అవసరం లేదు. ఈరోజు క్లోజింగ్ ప్రైస్కి, అంటే నిన్నటి మండే క్లోజింగ్ ప్రైస్కి వచ్చి మార్కెట్ పైన ఉంటే వెంటనే మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇది కూడా ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది, ఇది కూడా రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, ఇంకా డౌన్ సైడ్ చూడాలంటే మనకి క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా. డౌన్ సైడ్ వస్తే మాత్రం కిందికి వచ్చేస్తుంది నిఫ్టీ సెన్సెక్స్ కూడా. లేదు ఒకవేళ నిఫ్టీ సెన్సెక్స్ అప్ సైడ్ వెళ్తున్నాయంటే ఇది కూడా అప్ సైడ్ చూడొచ్చు. లెవెల్స్ మాత్రం ఇవి చూడండి, డౌన్ సైడ్ అప్ సైడు. ఈ లెవెల్స్ ప్రకారం, ఈ థిక్లో ఉన్న లెవెల్స్ ప్రకారం మనకి ఇది పైకి వెళ్ళే ఛాన్స్ కొడుతుంది నాకైతే.
ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఈ డాటెడ్ లైన్స్ మనకు మేజర్ లెవెల్స్. ఈ లెవెల్ దాటి గనుక సస్టైన్ అయితుందంటే ఇంకా ఈ క్లోజింగ్ ప్రైస్ కూడా మనకి దాటి పైకెళ్ళే ఛాన్స్ ఉంటది. బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ఎక్కువ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటది. అది గమనించండి. అబ్జర్వ్ చేయండి. లెవెల్స్ మాత్రం ఇవే. నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్‌లో ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. ప్రతిరోజు మనం తీసుకునే లెవెల్స్ ఏ విధంగా ఉంటున్నాయనేది కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఓకే.